వాడు నీతో ఇవన్నీ షేర్ చేసినాడు కాబట్టి భయపడి చచ్చుంటాడమ్మా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అటువంటివన్నీ నీతో. నేను సరే రారా నేను కూడా మాట్లాడతాను, నువ్వేమో అన్నావు అంటే అప్పుడు భయపడి పోసుకుంటా ఉంటాడు. నాకు అర్థమవుతుంది. పోస్ట్ లో దానికో దీనికో కాదు. ఎందుకు సార్ ఇలాంటి మాటలు? నేనైనా కూడా ఉన్నాను కదా సార్ వాడితోనే. నేను అంటాను, నేను కోపంలో అంటాను, నీ గురించి నీ అమ్మకి తెలిసినా నీ చెల్లికి తెలిసినా సరే నీ ముందు తిరగలేరా శ్రీధర్ అని చెప్పేసి. మనిషి 2-3 బొట్లు పెట్టేసి కూర్చొని లోపల అటువంటి ఆలోచన ఉంటే ఎవరేం చేయలేరు కదా. చిచ్చి బాబాయ్, రోజు పొద్దున్న ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు సార్ వెళ్ళటం? అదే బయట అన్ని పనులు చేసేసి నువ్వు నమ్ముతావు షాక్డ్ నువ్వు చెప్పిన 2 అంశాలు నాకు అసలు వినడానికి అసహ్యంగా ఉందమ్మా. అసహ్యంగా నాకెలా ఉంటుంది? ఓకే, అందువల్ల వీడు కుక్కని చూసినా వదలడని మీరు స్థితి అవుతా ఉంటారు, నాకు అర్థమైంది. అవును సార్, చెట్టుకి చీర కట్టినా సరే వెళ్ళిపోతాడు. నేను అందుకే అంత స్ట్రిక్ట్గా ఉన్నాను వాడి విషయంలో. ఎందుకు? నాకేం అవసరం, నువ్వు ఎట్లా వెళ్ళిపోతే నాకేంటి? నేనే నిన్ను బయట పెట్టేసి వెళ్ళిపోతే నాకేంటి? నేను ఆప్షన్ ఎంచుకోలేదే. వీడిని ఎలాగైనా సరే సెట్ చేయాలి, వీడన్నీ నాకు చెప్పుకున్నాడు అంటే నా మీద నమ్మకంతోనే కదా చెప్పుకుంటాడు, కానీ వీడు చేసిన తప్పు కాబట్టి నేనే వీడిని సెట్ చేయాలని చెప్పేసి ఎంత సెట్ చేశానో నాకు తెలుసు. నా దగ్గర మెసేజెస్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, వాడిని దులిపేసేదాన్ని. ఇలా అంటావా నువ్వు వాళ్ళ కోసం, వాళ్ళ గురించి అది ఇది అనేసి. మళ్ళీ పుల్లంపేట ఎండిఓ ఎవరు సార్? చౌదరి అమ్మాయి మనకంటే యంగర్, గ్రూప్ 1 ఆఫీసర్. కొత్తగా వచ్చిందమ్మా, ఈడికి కూడా కోడూరు కూడా వచ్చింది మొన్న. కోడూరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పుడు, గ్రూప్ 1 ఆఫీసర్. ఆవిడకి 26 or 27 చౌదరి అంట ఆవిడ. ఆమె కూడా సివిల్స్ రాస్తుంది. సివిల్స్ రాస్తుంది, ఆవిడ కూడా సివిల్స్ రాస్తుంది. ప్రిపేర్ అవుతాను, అందుకే ఒక రోజు వస్తుంది, వారం రోజుల్లో. అవును సార్. ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు వీడి డబ్బా కొట్టుకోవడం, రూపానంద్ రెడ్డి సార్ నన్ను అడిగారు ఈమెని చేసుకుంటావా అనేసి అంటే, రే అంతొద్దు, ఆమె సివిల్స్ ప్లస్ గ్రూప్ 1 ఆల్రెడీ ఆఫీసరు చౌదరి, ఎలా అనుకుంటున్నావు అంటే, రూపానంద్ రెడ్డి సార్ సెట్ చేసేస్తాను అన్నాడు నాకు మ్యారేజ్కి అనేసి అన్నాడు అనమాట. సెట్ చేసుకో మరి, సెట్ చేస్తే చేసుకో అనేసి చెప్పాను. ఎవరిని వదలడు తెలుసా, ఎవరిని వదలడు సార్. మీ పీపుల్స్ వస్తారు మీ దగ్గరికి, పార్టీ ఆఫీస్కి కానీ లేకపోతే ముఖవారిపల్లికి కానీ పీపుల్స్ వస్తారు. వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా ఉన్నారు అనేది నాకు వర్ణిస్తాడు. దాన్ని మనం ఏం చేయలేం, అపరిచితుడు కనిపిస్తాడు నాకు. అపరిచితుడా? అసలు మీకు తెలిసిన శ్రీధర్ వేరు, నాకు తెలిసిన శ్రీధర్ వేరు సార్. అర్థమే, నాకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అర్థమవుతుందమ్మా. అందుకే నేను అంత రిస్ట్రిక్ట్ చేశాను. ఎవరినైనా సరే వీడి ఎంత కళలు చూపించకపోయి ఉంటే అమ్మాయిలు రిటర్న్ కాల్ చేస్తారు మళ్ళీ. దాంట్లో హిమజారెడ్డి అని చెప్పేసి రూపానంద్ రెడ్డి వాళ్ళ బంధువే ఉంది, ఆ అమ్మాయి నంబర్ నా దగ్గర ఇప్పటికే ఉంది. వణికిపోతుంది అది నేనంటే. రూపానంద్ రెడ్డి సార్ మేనకోడలు వరుస అవుతుందంట. ఆ అమ్మాయి చెప్పింది, అక్క ఇంత చేశాడు నాకు, నేను అందుకే కాల్ చేశాను అనేసి. అందుకే నేను అంత రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది సార్. నేను అమూల్యారెడ్డి అనే అమ్మాయితో నేను ఎందుకు శ్రీధర్తో చాట్ చేయించానంటే, ఇదంతా నిజమా కాదా అని చెప్పేసి, ఇప్పటికీ లాయల్గా ఉన్నాడా లేదా అని చెప్పేసి చాట్ చేస్తే డైరెక్ట్గా న్యూడ్స్ అడిగాడు వీడు. న్యూడ్స్ పంపించు అనేసి అడిగాడు. వీడియో కాల్ చేయి, చూపించు, ఇదంతా అడిగాడు. అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ అమ్మాయి అలా అడిగేసరికి, నీకు ఒక దన్నం, వాడు ఎమ్మెల్యే కాదు ఏం కాదు, నువ్వేమన్నా అబద్ధం చెప్తున్నావేమో అంటే, ఏం లేదు సెల్ఫీ అడుగు, సెల్ఫీ పెడతాడన్న. సెల్ఫీ అడిగింది, సెల్ఫీ పెట్టాడు. ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే ఏంటి? అందుకు సార్ అంత స్ట్రిక్ట్గా ఉన్నాను.
అందుకే బెదిరించేసేదాన్ని బాగా. తప్పలేదులేమ్మా. ఇంకా అది నాకు నేను వినడానికే బాగాలేదు కొన్ని. అందుకే వాడు నా ముందుకి రాడు. ఆ, అంటే సార్ వాళ్ళ ముందు కూడా మాట్లాడు అసలు. నాదే తప్పు నాదే తప్పు నాదే తప్పు అనేసి అంటాడు కానీ ఎంత రేంజ్ ఆఫ్ తప్పో చెప్పరు. తప్పు అంటే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, కానీ ఈ రేంజ్ ఆఫ్ అంతే. తప్పు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం పిల్లోళ్ళే, మన కొడుకు వయసు ఉంటుంది కదా, ఇంకా తప్పులు చేస్తారు కదా ఏదైనా అట్లా అనుకుంటామమ్మా. అంతే, అంతకు మించి ఆలోచించాం కదా. ఇప్పుడు నిజంగా మన 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 సంస్కారం, సభ్యత, మన విలువలు, మన అక్క చెల్లెలు ఇలా పెంచుకున్న మన పిల్లలు ప్రాణం పోయినా చేయట్లేదు మాట్లాడు. నేను నాకు ఐడియా ఉంది. నేను అంటే వాడికి ఎందుకు అది రాజకీయం కూడా అబ్బాలే ఇంట్రెస్ట్ లే. రేపు పొద్దున్నే 2051 క్వశ్చన్ ఉంది, నువ్వు అడుగుతావో అడగవో తెలియదు. వాడికి ముందే వస్తాయి ఇవి జరుగుతాయి చర్చ అని. వాటి గురించి ముందు బ్రీఫ్ గా తెలుసుకో, విను అంటే నిజమేనా ఉండాలేనా అంటాడు. నాకు తెలిసి అది కూడా లేదు. అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మనకు ఆడ ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం అసెంబ్లీలో సగం అటెండెన్స్ తీసుకుంటాడు ఇతను. అంతే, అటెండెన్స్ తీసుకొని కామ్గా వచ్చి నాతో చాట్ చేస్తాడు. నేను ఏకంగా అసెంబ్లీలో వీడియో కాల్ చేస్తే చంద్రబాబు సార్ని కూడా చూశాను. నేను చూపించాడు నాకు ఒకసారి చంద్రబాబు సార్ వెనకనే ఉంటే. ఈమె ఇదేంటి మినిస్టర్స్ వీళ్ళు వస్తారు కదా అసెంబ్లీకి, ఎవరు ఈమె ఉంది చూడండి, శ్రావణి, బండారు శ్రావణి, వాళ్ళ గురించి చెప్పడం ఈవినింగ్ రాగానే. అంటే అమ్మాయిని చూస్తే నీకు అదే గుర్తొస్తుందా? నేను అదే అనుకుంటున్నామ్మా. అది కాదు కదా ప్రపంచం, చాలా ఉంది కదా. ఏందని నాకు అర్థం కాలేదు. రేపు పొద్దున్న రేపు నీకు బిడ్డలు పుడతారు, నీకు ఒక కూతురు పుడితే సమాజం అట్టే చూస్తారు కదా. ఇప్పుడు ఎంత బర్న్ అవుతుంది హార్ట్. ఎంత బర్న్ అవడం ఏంటి సార్? ఇప్పుడు మీ అమ్మని నువ్వు అలా చూసావు, పక్కన ఉండేవాడు చూస్తే నువ్వు ఒప్పుకుంటావా? అప్పుడు నీకు వాడికి తేడా ఏంటి? నేను ఏడ్చేశాను వాళ్ళ అమ్మ విషయంలో మాత్రం. నేను ఏడ్చాను. వికాస్ వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడినప్పుడు చీ అనిపించింది శ్రీధర్ గురించి. అంటే ఒకటే ఇంట్లో అంతసేపు ఉంటాడే, ఎన్నిసార్లు చూసుంటాడు అనేసి నేను, ఎంత కాలం నుంచి చూస్తున్నాడు అనేసి నేను. ఇంకోటి వాళ్ళ అమ్మ గురించి అన్నప్పుడు మాత్రం నేను ఏడ్చేశాను. నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు అసలు మనిషిలా కూడా ఆలోచించడం లేదు అంటే ఏమంటాడు సార్? లేదులే ఏదో చూశాను అంటే నువ్వు చూసావు, నువ్వు ఆ రకంగా చూసావు, అక్కడ ఉన్నది మీ అమ్మ. నువ్వు చూసావు, ఏదో చూశాను అంటే ఏదో చూడడం ఏంట్రా? ఏదో చూడడం ఏంటి? మీ అమ్మ ఏం వెళ్తాడు కట్టుకుంటే నీకెందుకు? ఇంట్లో వాళ్ళు పనులు చేసుకోవద్దా? పనులు చేసుకునే వాళ్ళ వాటం ఎలా ఉంటుంది? పైకి చీర పెట్టుకొని అట్లా పనులు చేసుకుంటారు, నీకెందుకు? నేను ఇంత గట్టిగా ఉండడానికి కారణం నాకు చాలా కొన్ని మన మైండ్లో అలా గుర్తుండిపోతాయి సార్. అలా గుర్తుండిపోతాయి నాకు. కొన్ని అలా గుర్తుండిపోయి వీడిని క్షమించే మనిషి కాదు, వీడిని కొంచెం వదిలేసినా సరే రెచ్చిపోతాడు. వాడిని నేను టెస్ట్ చేసినా కూడా వాడు ఇలాగే ఉన్నాడు. అయినా కూడా నేను వాడిని వదలలేదు. లేదు మారుద్దాము, ఇలా ఉంటే మాత్రం పనులు కావు అని చెప్పి నాతో పాటు కోర్స్ క్లాసెస్ వింటాడు. నేను ఆంథ్రోపాలజీ క్లాసెస్ వింటూ ఉంటే నాతో పాటు క్లాసెస్ వింటాడు. అది కూడా ఒక మోటివేషన్ శ్రీధర్ అని చెప్పేసి. ఆన్లైన్ క్లాసెస్ సార్. నేను ల్యాపీలో వింటే వాడు ఫోన్ చేస్తాడు, వాడు వింటూ ఉంటాడు. అంతా బాగుండి ఇప్పుడు నేను సడన్గా నేనేం చేయలేను అంటే అన్యాక్సెప్టబుల్. అదే కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత క్లోజ్ అయ్యి విడిపోతున్నాడో. అంటే నాకు అర్థమైంది.
వీడికి అన్లిమిటెడ్ అంటే వాడికి కావలసిన హామీలన్నీ ఇచ్చేసినాడు. యా అది ఏం మీకు లేదు. విషయం తెలుసా, నేను మా ఆయన నన్ను వదిలేసిన దగ్గర నుంచి నేను తాళి వేసుకోను మెడలో, వేసుకోలేదు. ఇతనే పసుపు తాడు కట్టాడు, నా కాలికి మెట్టెలు పెట్టాడు. నువ్వు ఇవి పక్కా ఉంచుకోవాలి, నా కోసం ఉంచుకోవాలి, నేనే నీకు ఫ్యూచరు కాబట్టి నేనే నీకు కడుతున్నా, నువ్వు ఉంచుకోవాలి అనేసి చెప్పి వేస్తేనే నేను ఉంచుకున్నాను ఇప్పటికీ. అవునులే, అర్థమైంది నాకు. ఇన్ని చెప్పినవాడు అది పెద్ద ఈజీనా వాడికి, అది ఇంకా చిన్న లాజిక్. అంత నమ్మాను నేను. ఒక అమ్మాయి ఎంత చదువులు చదివినా కూడా అవి చిన్న చిన్న థింగ్స్ జరిగినప్పుడు ప్రేమతో చేస్తుంటారు అని హార్ట్ ఫుల్ఫిల్ అవుతుంది. అది సార్ జరిగింది. సరే అమ్మా. ఓకే సార్. ఓకే ఓకే సార్.